నమస్తే. కాళేశ్వరం కూలిపోయింది అంటున్నారు. సరే, ఒక 3 పిల్లర్లు కుంగినాయి అని చెప్పేసి అయితే అందరూ విని ఉన్నారు. ఫోటోలలో చూసినాం. మనం అక్కడికి పోయి చూడలేదు కానీ ఫోటోలలో చూసినాం. రాజకీయ నాయకులు అటు కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, ఏ పార్టీ వాళ్ళైనా కూడా దగ్గర దగ్గర వెళ్ళి చూసి వచ్చినామని చెప్పేసి అంటున్నారు. ఫోటోలు రిలీజ్ చేస్తున్నారు. అయితే మరి కూలిపోయింది అని అనుకుంటూనే దాంతోనే 2 సంవత్సరాలుగా నీళ్ళని అయితే వాడుకుంటున్నాం. ఇది అందరికీ తెలుసు. వాడుకుంటున్నామా లేదా? వాడుకుంటున్నాం. మరి ఉన్నదాన్ని కాపాడుకోవాలా లేదా? 1,00,000 కోట్లు ఖర్చు పెట్టిండు అని చెప్పేసి అన్నారు కదా. ఈ 1,00,000 కోట్లను వృధా చేద్దామా? వృధా చేయొద్దు కదా. 1,00,000 కోట్ల రూపాయలు తలా రూపాయి పెడితేనే ఈ 1,00,000 కోట్ల రూపాయలు కట్టడానికి అవుతుంది, లేకపోతే మన మన జేబులో నుంచి కట్టినామన్నట్టు. అట్లాంటి దాన్ని మనం కాపాడుకోవాలా వద్దా? అయితే ఇక్కడ ఏం జరుగుతుంది? మాకు కూలిపోయింది అనుకుంటే మొత్తానికి కూలిపోవాలనుకుంటున్నారో మరి ఏమో తెలియదు కానీ ఆ పిల్లర్ల దగ్గర నుంచి ఇసుక తీస్తున్నారు. పిల్లర్ల దగ్గర నుంచి ఇసుక తీస్తున్నారు. మరి ఇక్కడ నుంచి ఇసుక తీసుడు ఎంతవరకు కరెక్ట్? ఈ కాళేశ్వరం దగ్గర నుంచే తీయాల్సిన అవసరం ఏంటిది? ఇంకా వేరే లేవా? ఇదే దొరికింది, దీన్ని ఎట్లా చేసి కూలగొట్టాలి, అంతే కదా. దీన్ని ఎట్లా చేసి కూలగొట్టాలి, మేము ఇంకోటి ఏదో బురద జల్లి మా పబ్బం గడుపుకోవాలి అనే ఆలోచనలో ఉన్నదా అని చెప్పేసి అయితే ప్రజలు అనుకుంటున్నారు. అంతే కదా. ప్రజలలో మనసులో ఒక విషబీజాన్ని నాటిండ్రు ఈ ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వము అంతా కూడా. అంతే కదా. ఇప్పుడు ఆ డబ్బులు ఎక్కడివి? అప్పు తెచ్చి పెట్టినా కూడా ఆ అప్పు కట్టేది ఎవరు? మళ్ళీ ప్రజలం, అంటే మనమే. కాబట్టి ఈ ఉన్నదాన్ని కాపాడుకోవాలి కదా. కొత్త ఫోన్ ఉంది, తీసుకున్నా, ఏదో సమ్ డ్యామేజ్ అయింది, దీన్ని రిపేర్ చేయించి వాడుకుంటానా, లేకపోతే పడేసి కొత్తది కొనుక్కుంటానా? ఈ ఫోన్ కొత్తదే కదా, దీన్ని రిపేర్ చేయించి వాడుకోవాలి, మళ్ళీ కొత్తది కొనుక్కున్నాడు ఎందుకు? మరి ఇట్లాంటి దందలు మానుకో అని చెప్పేసి మరి ప్రజలు ముక్తకంఠంగా చెప్తున్నారు. అయినా మరి ప్రభుత్వానికి అర్థమైతలేదా? ఎందుకు ఇట్లా ప్రజల్ని పిచ్చోళ్ళని చేస్తున్నారు అని చెప్పేసి మరి ప్రజలైతే వాపోతూ ఉన్నారు. మరి ఇలాంటివి ఇకనైనా మానుకోండి అని చెప్పేసి ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నారు ఎస్ఎస్జీ న్యూస్ టీవీ. చూస్తూ ఉండండి ఎస్ఎస్జీ న్యూస్ టీవీ. మీతో శ్రీనివాస్.